నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ షో. విశ్వ హిందూ పరిషత్ జాతీయ విభాగం ఏపీలో ఓ భారీ కార్యక్రమాన్ని తలపెట్టింది. హైందవ శంఖారావ పేరిట విజయవాడ గన్నవరంలో ఆదివారం జాతీయ స్థాయి సమావేశానికి నడుం బిగించింది. ఆంధ్రాలో గత ప్రభుత్వాల హయాంలో హిందూ దేవాలయాలపై అనేకమైన దాడులు జరిగాయి. విగ్రహాలు ధ్వంసం చేశారు, దేవాలయాలు కూల్చారు, ఆలయాల ఆస్తులను మింగేశారు. అయినా చాలామంది నేటికి దర్జాగా తిరుగుతున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమి పార్టీలు ఈ విషయంలో ఒక ఉమ్మడి అభిప్రాయానికి వచ్చాయి. అందులో భాగంగానే చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే తిరుమలలో అన్యమతస్థులైన ఉద్యోగులకు ఉద్వాసన చెబుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ క్రమంలో అసలు దేవాలయాల మీద ప్రభుత్వాల అజమాయిషీ ఉండరాదనే డిమాండ్తో విశ్వ హిందూ పరిషత్ ఈ భారీ కార్యక్రమానికి పూనుకుంది. మా ఆలయాల మీద మీ పెత్తనాతన ధర్మ కేంద్రాల కోసం కదులుతున్న హిందువులు, విజయవాడ హైందవ శంఖారావంతో మార్పులు సాధ్యమేనా? సనాతన హిందూ ధర్మం గురించి ఏనాడూ పెద్దగా పట్టించుకోని హిందువులు ఇప్పుడు తమ ధర్మ పరిరక్షణ కోసం స్వయంగా కదులుతున్నారు. ఈ ప్రభుత్వాలను నమ్ముకుంటే సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తారన్న దృఢమైన అభిప్రాయమో ఏమో కాని ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రశ్నించే యువతరం కనిపిస్తోంది. సెక్యులరిజం పేరు చెబుతూ ఇతర మతాలకు లేని నిబంధనలు ఒక్క హిందువుల ధర్మ కేంద్రాల మీదనే ఎందుకు అంటూ గళమెత్తుతున్నారు. దేవాలయాల నుంచి ప్రభుత్వ ఖజానాకు ఆదాయాలు కావాలి కాని ఆలయాల పరిరక్షణ అంశాన్ని పాలకులు ఏనాడూ పట్టించుకోలేదన్న తెలివిడి ప్రజానీకంలో వెల్లువెత్తుతోంది. అందుకు ఉదాహరణగా ఏపీలో గత కొన్నేళ్లలో జరిగిన అనేక దాడులను, విగ్రహాల విధ్వంసాలను ఉటంకిస్తున్నారు. ఏపీలో హిందూ దేవాలయాలపై దేవీ దేవతల విగ్రహాలకు తీరని అవమానం జరిగినా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు స్పందించలేదన్న విమర్శలు నానాటికి తీవ్రమవుతున్నాయి. ఏపీలో గత దశాబ్ద కాలంలో వందలాది ఆలయాలపై దాడులు జరిగిన విషయం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. అందుకు ఈ కొద్దిపాటి విజువల్సే సాక్షి. విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తల నరికేసిన ఘటన జరిగి 3 ఏళ్లు దాటింది. ఆ కేసు విచారణను సిఐడికి అప్పగించిన నిందితులెవరో ఇప్పటివరకు తేల్చలేకపోయారు. అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామి దివ్యరథం దహనమై 3.5 ఏళ్లవుతోంది. దానిపై మొదట్లో ఏవేవో కట్టుకథలు చెప్పిన పోలీసులు తర్వాత ఆ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని చేతులు దులిపేసుకున్నారు. సీబీఐ మాత్రం కేసు దర్యాప్తు చేపట్టలేదు. ఇక బిట్రగుంటలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి దివ్యరథానికి ఓ మతిస్థిమితం లేని వ్యక్తి నిప్పంటించాడని తేల్చేసి ఆ కేసును కూడా అటకెక్కించేశారు. మతిస్థిమితం లేని వ్యక్తులు, మద్యం మత్తులో ఉన్నవారు ఈ దాడులకు పాల్పడ్డారు అంటూ చాలా కేసుల్ని పోలీసులే తేల్చేశారు. మూఢనమ్మకాలు, గుప్త నిధుల కోసం ఈ దారుణాలకు ఒడిగట్టారు అంటూ మరికొన్ని కేసుల్ని నీరుగార్చేశారు. కొన్ని ఘటనల్లో అసలు కేసులే నమోదు చేయలేదు. మరికొన్ని ఘటనల్లో ఏళ్లు గడుస్తున్నా నిందితుల్ని పట్టుకోలేకపోయారు. కొన్ని సందర్భాల్లో ఈ విధ్వంసాలను వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతిపక్ష పార్టీల నాయకులకే ఆ నేరాన్ని ఆపాదించేయటం నాటి పాలకుల పాపాలకు పరాకాష్ఠగా చెప్పాల్సింది. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వ హిందూ పరిషత్తో పాటు మరికొన్ని హిందూ సంఘాలు ఆలయాల విషయంలో అనేక సందర్భాల్లో గళమెత్తారు. అందులో భాగంగానే ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ జాతీయ నేతలు ఏపీ మీద ఫోకస్ చేశారు. ఏపీలో అనేక ప్రతిష్టాత్మకమైన దేవాలయాలున్నాయి. దేశమంతా గర్వించే శిల్ప సంపద ఉంది. శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇంతటి పవిత్ర ప్రదేశాన్ని దేశవ్యాప్త భక్తులను ఆకర్షించేలా ఉపయోగించుకోవాలి అనే సోయి గత పాలకులకు లేకపోయిందన్న విమర్శలు కూటమి నేతలు చేస్తున్నారు. ఇకపై అలాంటి పరిస్థితి రాకూడదని, అన్ని మతాలకు ప్రయారిటీ ఇస్తున్నట్టుగానే హిందూ ఆలయాల పరిరక్షణకు, ఆస్తుల పరిరక్షణ విషయంలోనూ ఇవ్వాలి అని ఏపీ సర్కారు భావిస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆ దిశగా తమ మనోభావాలు వ్యక్తం చేయటం విశేషం. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గన్నవరం వద్ద కేసరిపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దాదాపు 60 ఎకరాల విశాలమైన స్థలాన్ని అందుకోసం ఎంపిక చేశారు. 400 భోజన కౌంటర్లు, వసతి కోసం వేర్వేరు చోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ స్థాయి వీహెచ్పీ నేతలు, అనేక మఠాల స్వామీజీలు, వేర్వేరు పార్టీల నాయకులు, హిందూ సైనికులు హాజరవుతున్నట్టుగా చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది వస్తారని ముందుగానే అంచనా వేశామని, కానీ ఆ సంఖ్య 7 లక్షల దాకా చేరుకునే అవకాశం ఉంటుందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ కార్యక్రమం విజయవంతానికి 4,000 మంది ప్రబంధకులు కృషి చేస్తున్నారంట. దేవాలయాల్లో ప్రభుత్వాల జోక్యం ఉండరాదనే డిమాండ్తో ఇప్పటికే అన్ని రాష్ట్రాల గవర్నర్లను కలిశామని విశ్వ హిందూ పరిషత్ నేతలు చెబుతున్నారు. ఇతర మతస్థులకు లేని నిబంధనలు కేవలం హిందువుల విషయంలోనే ఉండటం సరికాదని సుప్రీంకోర్టు సైతం అనేక సందర్భాల్లో చెప్పిందని,
కానీ ప్రభుత్వాలే పట్టించుకోవటం లేదని, ఇకపై అలా జరగకుండా మెజారిటీ ప్రజల మన్ననలు కూడా పాలకులు అందుకోవాలని తాము కోరుకుంటున్నట్టు వీహెచ్పీ నేతలు అంటున్నారు. క్రైస్తవుల చర్చిల విషయంలో, ముస్లింల మసీదుల విషయంలో ప్రభుత్వం యొక్క జోక్యం కానీ, ప్రభుత్వం యొక్క అధికారం లేనప్పుడు కేవలం హిందూ దేవాలయాలపైన ప్రభుత్వం యొక్క అధికారం ఎందుకు ఉండాలి? సెక్యులర్ ప్రభుత్వము హిందూ దేవాలయాలపైన అధికారం చెలాయించడము సబబు కాదు. సుప్రీంకోర్టు యొక్క అనేకసార్లు సుప్రీంకోర్టు కూడా తీర్పులు చెప్పడం జరిగింది. రాజ్యాంగంలో అనేక అధికరణలు కూడా ఈ విషయాన్ని సూచిస్తున్నాయి. కానీ 77 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోకపోయిన కారణంగా విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఈ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జనవరి 5వ తేదీన హైందవ శంఖారావము అనే పేరు మీద ఒక విశాల జనసభ నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని అన్ని మండలాల నుంచి సుమారు 13,000 గ్రామాల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు ఇక్కడికి. దానికి అనుగుణంగా కేసరపల్లిలోని విశాలమైనటువంటి 50 ఎకరాల మైదానంలో ఈ జనసభను మేము నిర్వహిస్తున్నాము. ఇక ఏపీలో కార్యక్రమం సక్సెస్ కోసం తాము గత డిసెంబర్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి విజ్ఞప్తి చేశామని, దేవాలయాలపై ప్రభుత్వాల అజమాయిషీ లేకుండా ఎలా నిర్వహించవచ్చో తాము ప్రెజెంటేషన్ ద్వారా వివరించామని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు సత్యం చెబుతున్నారు. అందుకు చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్నారని, అదే దారిలో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి గారికి కూడా మన డిసెంబర్ 7వ తేదీ నాడు మన యొక్క రాష్ట్ర సంఘటన మహామంత్రి మిలింద్ పరాండే గారు వారు వచ్చిన సందర్భంగా మన అఖిల భారత ఉపాధ్యక్షులు గంగరాజు గారు, మిలింద్ పరాండే గారు, ఈ ప్రాంతం యొక్క విశ్వ హిందూ పరిషత్ కార్యవర్గము మన ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి నమూనా దేవాలయాల యొక్క నిర్వహణ ఎలా ఉండాలన్న విషయంపైన ఒక డ్రాఫ్ట్ను కూడా అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ రోజున మా యొక్క సంఘటన మహామంత్రి గారికి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని బహుకరించారు. ఇక్కడ ఈ సభా కార్యాలయంలో కూడా ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ విధంగా ఎలాగైతే చర్చిల మీద ప్రభుత్వానికి అజమాయిషీ లేదు, మసీదులపైన లేనప్పుడు హిందువుల దేవాలయాలపైన ఎందుకు ఉండాలన్న విషయంలో అందరూ కూడా సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏపీలో 2020-21 మధ్యకాలంలో దేవాలయాలపై వరుస దాడులు జరగ్గా 58,871 ప్రార్థనా మందిరాలను గుర్తించి మ్యాపింగ్, భద్రతా ఆడిట్ పూర్తి చేశామని, 13,000కు పైగా ప్రదేశాల్లో 44,521 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. అయినా దేవాలయాలపై దాడులు మాత్రం ఆగిన దాఖలాలు కనిపించటం లేదు. ఏపీలో ఘటనలు చూసి దేశమంతా నివ్వెరపోయింది అంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఏపీలో కనీ విని ఎరుగని రీతిలో భారీ ఎత్తున హైందవ శంఖారావం నిర్వహిస్తూ ఉండటం ఆసక్తి రేపుతోంది. చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టగానే తిరుమలలో సంస్కరణలు చేపట్టడం అందరినీ ఆకర్షించింది. టీటీడీలో తిష్టవేసిన అన్యమతస్థులైన ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. కానీ అందుకు చర్యలు మాత్రం ఇంకా తీసుకోలేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు దేవాలయాలపై ప్రభుత్వాల పెత్తనాన్ని అదుపు చేస్తామని, వాటికి ప్రత్యేక స్థానమిస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో సనాతన బోర్డు ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా తొలి అడుగు అన్నట్టుగా ఏపీలోనే ఇంత భారీ కార్యక్రమం జరుగుతూ ఉండటం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తుందని అంటున్నారు.